హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. రీసెంట్లీ మా హస్బెండ్ శబరిమలకి వెళ్ళేసి వచ్చారండి. కేరళకు వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నారనమాట శబరిమలకి వెళ్ళి రావాలని. సో ఫైనలీ వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి వెళ్ళారనమాట. క్లాసెస్ ముందుగానే వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి. 11:30 సండే రోజు దర్శనం అయితే వీళ్ళు సాటర్డే రోజు నైట్ 12:30కి స్టార్ట్ అయ్యారు. కొచ్చి నుంచి శబరిమలకి మనకి అరౌండ్ 140 కిలోమీటర్స్ ఉంటుందండి. మార్నింగ్ 4:30 వరకు రీచ్ అయిపోయారు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు రీచ్ అయిపోయారు కదండి. ఆ టైంలో అంత చీకటిగా ఉంటుంది కాబట్టి ఏది ఎక్కువ వీడియో తీయడానికి అవ్వలేదంట. సో ఈ మసీద్ని రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీశారు. యాక్చువల్గా ఆ మసీద్లో స్వామిమాల వేసుకున్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారంట. సో దాని ఎగ్జాక్ట్గా ఏంటి అనేది నాకైతే తెలియదండి. సో ఇట్లా వెళ్ళారు వస్తున్నారు అని చెప్పేసి మా హస్బెండ్ వీడియో తీసుకొని వచ్చారు. సో మీ అందరికీ కూడా ఆ మసీద్ చూపించడానికి నేను ఆ వీడియో క్లిప్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు సీజన్ కాబట్టి ముందే స్లాట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ప్రసాదం ఇచ్చే దగ్గర కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా తొందరగా అయిపోతుందంట. కానీ ఆ ముందే ఆప్షన్లో మనం పెట్టుకోవాలంట మనకి ఏం కావాలి ప్రసాదంలో అని చెప్పేసి పసుపు కుంకుమ ప్రసాదం లేకపోతే గోల్డ్ కాయిన్ వాట్ ఎవర్ వీ వాంట్ మనం అందులో ముందే ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందంట. ఇదేనండి పంబా నది. నేను డే టైం వీడియో కూడా ఇక్కడ నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను. వెహికల్స్ అనేవి పంబా నది వరకే అలౌడ్ అండి. అక్కడ నుంచి బై వాకే వెళ్ళాలి. పంబా నది దగ్గర అస్సలు వాటర్ బాటిల్స్ అనేది దొరకవంట అండి. ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే. ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారంట. బట్ ఎవ్రీ 300 మీటర్స్కి అక్కడ ఆయుర్వేదిక్ వాటర్ అయితే సప్లై చేస్తూ ఉంటారంట అండి. అది తాగితే చాలా మంచిదంట. అండ్ ఇక్కడ కేరళలో ఎక్కడ చూసినా ఏ రెస్టారెంట్లో చూసినా కూడా మనకి ఆయుర్వేదిక్ వాటర్ అనేది ఇస్తారు. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ పాసెస్ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు. ఫోన్స్ అండ్ లగేజ్ అన్నీ అలౌడేనండి. ఓన్లీ గర్భగుడిలో మాత్రమే మనం ఫొటోస్ తీయడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుందంటండి. మొత్తం బై వాకే. ఫర్ సపోజ్ ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం సపరేట్గా ఉంటాయండి. ఇలా దీన్ని ఏమంటారో నాకు అందుబాటులో కలదు. స్వామి శరణమయ్యప్ప. దర్శనం నుండి వచ్చే భక్తులు నీలిక్కలు వెళ్ళటకు దర్శనానికి వచ్చే వాళ్ళు 80% తెలుగు వాళ్ళే ఉంటారంటండి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా బోర్డ్స్లో మెన్షన్ చేసి ఉంటాయంటండి. ఎన్ని కిలోమీటర్స్లో వాష్రూమ్ వస్తుంది లేకపోతే వాటర్ సప్లై ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది అనే దానికి ప్రతి ఒక్కదానికి మనకి బోర్డ్ అనేది పెట్టేసి ఉంచుతారంట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల పీస్ఫుల్గా వీళ్ళ వాక్ అనేది వీళ్ళు ఫినిష్ చేసుకున్నారంటండి. క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉందంట. సరౌండింగ్ అంతా ఫారెస్ట్ ఏరియానేనంటండి. అందుకని మార్నింగ్ టైంలో చాలా కూల్గా అనిపించిందంట వెదర్ అంతా. దాని తర్వాత ఇన్ రిటర్న్ వీళ్ళు దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే టైంలో మాత్రం చాలా ఎండగా ఉందంట. ఒక 2.5 కిలోమీటర్స్ వరకు అయితే నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటండి. ఎందుకంటే ఇట్లా కొండ ఎక్కినట్టు ఉంటుందంట. దాని తర్వాత రిమైనింగ్ మొత్తం ఫ్లాట్ ఏరియా లాగా ఉంటుందంట. అక్కడ నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చంట. సో ఎవ్రీ 1/2 కిలోమీటర్స్కి అయితే మనకి ఇలా బోర్డు ఉంటుందండి. ఇంకెన్ని కిలోమీటర్స్ ఇంకా రిమైనింగ్ ఉంది అనేసి. సో ఆ బోర్డులో చూసినప్పుడల్లా దగ్గరికి వస్తుంటే ఆ ఫీలింగ్ ఒక ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది కదా. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఈ డిపార్ట్మెంట్లోనేనండి మా హస్బెండ్ వర్క్ చేసేది. ఇంక ఇదేనండి మెయిన్. స్వామిమాల వేసుకునే వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్లో, నార్మల్ వాళ్ళందరూ రైట్ సైడ్లో కలియుగ భగవాన్ అయ్యప్ప స్వామికి
పుష్పపూజ ఆరంభించింది. స్వామి శరణం కలియుగ వరదనం కారణవసనం. లైన్ ఇక్కడ డివైడ్ అయిపోయినా కూడా పైన వెళ్ళేసరికి మళ్ళీ అందరు ఒకటే దగ్గర కలుస్తారంటండి. మరీ అంత ఎక్కువ ఏం క్రౌడ్ లేదంటండి, నార్మల్గానే ఉందట. లేకపోతే వీళ్ళు మార్నింగ్ అవర్స్ కాబట్టి వెళ్ళింది అలా ఉందో తెలియదు కానీ, బట్ నవీన్కి అయితే చాలా తక్కువ క్రౌడ్ లాగానే అనిపించిందంటండి. वीडियो एडिटर కూడా సో ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా అయిందంట. తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఎర్లీగా అవుతుంది అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. వీళ్ళు వచ్చేసరికి నైట్ 12 1 అవుతుంది అనుకున్నాను. కానీ అలాంటిది 3 o'clock వరకు హోమ్కి కూడా రీచ్ అయిపోయారు. డీటెయిల్గా ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఏం అనుకోకండి. మా హస్బెండ్ తనకి తోచినన్ని వీడియోస్ తీసుకొని వచ్చాడు. సో నేను దాన్ని పెట్టే నేను కవర్ చేశాను. సో మెయిన్వి కవర్ చేశాను కదా అని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ కేస్ చెప్పిన వాటిల్లో ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఎందుకు అలా అంటున్నానంటే ఏదైనా కానివ్వండి మన ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్పేది వేరుగా ఉంటుంది. అండ్ మా హస్బెండ్ వెళ్ళి వచ్చి తన ఎక్స్పీరియన్స్ నాతో కన్వే చేసింది, నేను మీతో చెప్పింది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయేమో అని నేను అలా అన్నాను అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.